మూసీ సుందరీకరణ అంశం పైన మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏంటి ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి? దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఏంటి? వ్యతిరేకించడం కంటే ప్రశ్నించడం అనడం బెటర్ అండి. అంటే ప్రశ్నలకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం డీపీఆర్ పెట్టలేదు, పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదనేసి ప్రభుత్వమే అంటుంది. డీపీఆర్ ఈజ్ స్టిల్ అండర్ ప్రిపరేషన్ అని 18 అక్టోబర్ 2025 నాడు వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద వాళ్ళే చెప్పారు. సో అంటే ఏ ప్రాజెక్ట్ అయినా డీపీఆర్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం. అది పబ్లిక్ డొమైన్‌లో లేకుండా, ప్రజల ముందు లేకుండా, అసలు ఈ ప్రాజెక్ట్ నిజంగా ప్రయోజనం కోసమా, దేనికోసం అన్న స్పష్టీకరణ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లడం, అంటే అదేవిధంగా ఆల్రెడీ ఇళ్ళని కొంతమంది వందలాది ఇళ్ళని చాదర్ఘాట్ వైపు పేద ప్రజల ఇళ్ళని కూల్చేశారు. సో ఇదంతా ఇది చట్టబద్ధమైన ప్రాసెస్ కాదు కదా. అంటే ఒక ప్రజాస్వామ్యంలో మీరు ఒక చట్టబద్ధంగా ఫాలో కావాలి. అదేవిధంగా మనం ఈ మధ్య కబుర్లు చాలా చూస్తున్నాము ఒక 2 నెలలుగా. ఏడీబీ పెద్ద స్థాయిలో అమౌంట్ దీనికి అప్రూవ్ చేసిందనేసి. కానీ ఏడీబీకి మేమందరం మూసీ జన ఆందోళన అన్నది సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు, మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజలు వీళ్ళందరూ ఒక సమాఖ్యమైన ఒక ఆర్గనైజేషన్. సో ఈ మూసీ జనాందోళన తరఫున మేము ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఒక విస్తృతమైన లేఖ రాశాము. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫండింగ్ ఒకవేళ అప్రూవ్ అయితే దానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలన్నీ మీరు పరిశీలించారా? సో మీ ఇది ఏంటి, పొజిషన్ ఏంటి అన్నది మేము రాసినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏమంటున్నారంటే ఇది 17th నవంబర్న ఏడీబీ వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వం వైపు నుంచి మాకు ఒక ప్రపోజల్ వచ్చింది, అది ఇంకా పరిశీలనలోనే ఉంది, దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేదన్నది వాళ్ళ లెటర్ ప్రకారమే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు మాకు ఇచ్చిన అష్యూరెన్స్ కూడా ఏంటంటే మీరు రేస్ చేసిన అంశాలన్నీ మేము డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్, అంటే మొత్తం పరిశీలన ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా దీన్ని మేము విస్తృతంగా చూస్తాం అనేసి వాళ్ళు అంటున్నారు. సో అంటే ఇది ఈ జవాబు ప్రకారం క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటంటే ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఫర్ ఫైనాన్స్ ఇంకా రాలేదు. కానీ ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో మీడియా ద్వారా కబుర్లను చూస్తూ ఉంటే ఆల్రెడీ డబ్బులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అప్రూవ్ అయినట్టు ఒక ఇండికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ రైట్ కదా. ప్రజలు దానివల్ల చాలామంది ఒక భయాందోళనకు గురవుతున్నారు. మా ఇంకా డబ్బులు అప్రూవ్ అయిపోయాయి, ఈ ప్రాజెక్ట్కి ఇంకా మొత్తం అన్ని గ్రీన్ సిగ్నల్, అన్ని క్లియరెన్సెస్ వచ్చేస్తాయి, ఇంకే మా ఇళ్ళని లాగేసుకుంటారు, భూములు లాగేసుకుంటారని ఒక భయం వచ్చేస్తుంది. సో మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని అంటుంది ఏంటంటే ఒక ప్రాసెస్ని మీరు ఫాలో చేయండి. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని సంప్రదించండి, కన్సల్టేషన్స్ పెట్టండి, అండ్ ప్రజల ముందు అన్ని డాక్యుమెంట్స్ ట్రాన్స్పరెంట్గా పెట్టండి. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేసి ఇంకొక రిపోర్ట్ ఈ మధ్య మా చేతికి అందింది. సో అందులో కూడా అంటే అసలు అది మీరు ఏ విధంగా దానికి సంబంధించిన ఆ టెండరింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, అసలు ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఎవరు, అందులో ఎటువంటి వివరాలు, అంటే ముఖ్యమైన ఇవాళ మూసి పరిశుద్ధం చేయాలంటే కాలుష్యం, ఫార్మాసిటికల్ కంపెనీస్ వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాలి. దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు ఆ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లే లేదు. సో అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటి అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. రివర్ ఫ్రంట్ అని అంటున్నారు, అంటే అది కమర్షియలైజ్ చేయడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి దానికోసమే భూములు కావాలా? సో అంటే అది అందులో ప్రజా ప్రయోజనం ఏంటి? ప్రజా ప్రయోజనం అంటే మీరు మూసి నదిని పరిశుభ్రం చేయండి, దానివల్ల దిగువ ఉన్న రైతులకి, ఆ గ్రామాలకి పరిశుభ్రమైన నీళ్ళు వస్తే అందులో మేము ఖచ్చితంగా సహకరిస్తాము. కానీ దానికి సంబంధించిన స్పష్టత లేకుండా, డిపిఆర్ లేకుండా, ఒక ప్రాసెస్ లేకుండా డబ్బులు వచ్చేసాయి మేము ముందుకు వెళ్తామంటే ఇది ఒక చాలా ఒక ప్రయోజనం ఏంటంటున్నారు ముఖ్యమంత్రి అనేక సభలలో ముందు మూసీ సుందరీకరణ చేస్తాము, మురికి వాడలని పరిశుద్ధంగా చేసి ప్రజలని ఇబ్బందికరంగా పరిస్థితుల నుంచి తీసుకొస్తాము, ఖచ్చితంగా దీంట్లో రైతులకి, జనాలకి ఇందులో మంచి లాభం దక్కుతుంది అంటున్నారు. చూడండి, ప్రజలు అంటే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు అంటే వాళ్ళు ఉన్న జీవన పరిస్థితులు మెరుగు చేయాలంటే అది స్వాగత యోగ్యమే, ఖచ్చితంగా చేయాలి. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. చట్టం ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం ప్రభుత్వం వెళ్ళాలి. సో అది కాకుండా ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో అంటే మీరు ఒకవైపున ముఖ్యంగా ఇప్పుడు మనం మొత్తం మూసి చూస్తుంటే రకరకాల కేటగిరీస్ ఆఫ్ సోషల్ క్లాసెస్ ప్రజలు ఉన్నారు. కానీ ప్రతిసారి మనం చూస్తుంటే సాడ్లీ పేద ప్రజల మీదనే ఒక యాక్స్ అనేది ముందు పడుతుంది. సో ఇది కూడా ఒక ప్రశ్న. మనం కాలుష్యాన్ని ముందు నియంత్రించాలి, అండ్ అదే నేపథ్యంలో ప్రజల జీవనోపాధిని అక్కడే వాళ్ళు ఉంటున్న ఆ ఏరియాలోనే వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ సపోర్ట్ కానీ, వాళ్ళ ఇళ్ళని కొంచెం రీడెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ప్రజల్ని కూడా మీరు ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయండి, ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ యాజ్ ఆన్ డేట్ అయితే ఒక క్లారిటీ లేదు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఏంటంటే ప్రభుత్వం కూడా డిపిఆర్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే లోకల్లో ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలు? మరి ఏంటిది దీనికి సంబంధించి అంటే ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పి, ఆల్రెడీ దీనికి అప్రూవల్ తీసుకున్నారని చెప్పి, డబ్బులు ఇచ్చినారని చెప్పి, ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? అది మీరే చెప్పాలి. ఇప్పుడు మీడియాలో ఎందుకు వస్తుంది అనేది మాకు తెలియదు. సో మీడియాలో వస్తుంటే మేము దానికి అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, నిజం ఎంత లేదు అన్నది మేము వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. సో అందుకనేసి మేము ప్రభుత్వానికి రాసాము, ఏడీబీకి రాసాము, వాళ్ళ రిప్లై వచ్చింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్పరెన్సీ, ఇది ఏడీబీలో ఉన్న ఒక సేఫ్ గార్డ్స్లో కూడా ఒక ముఖ్యమైన అంశం. అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఒక పారదర్శకత లేకుండా ఇవాళ
ఇవాల్టి కాలంలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే 2005లో తీసుకొచ్చిన చట్టం అండి సమాచార హక్కు చట్టం. సో సాడ్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాల ప్రాసెస్నే వాళ్ళు ఫాలో చేయట్లేదు. సో ఇది ఆలోచించాలి ప్రభుత్వం. మీరు ఏమంటున్నారు? ఇప్పుడు డిపిఆర్ పెట్టాలంటున్నారా? దీనికి మూసీ రివర్ ఫ్రంట్ అంటే ఏంటి అని ప్రజలకు అంటే ఒకటి ఖచ్చితంగా వాళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిపిఆర్ పెట్టాలి. కానీ దానికంటే ముఖ్యమైన డిమాండ్ మేము ఏమంటున్నామంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నదే ఆ కార్పొరేషన్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది వీళ్ళకు ఒక మంచి అవకాశం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక దేశంలోనే ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ని స్థాపించడానికి ఒక మూసీ బేసిన్ అథారిటీ మొత్తం ఈ మూసీ రివర్ బేసిన్ని నదిని పరిరక్షించడానికి నది ఒడ్డున నివసిస్తున్న ప్రజల హక్కుల్ని వాళ్ళ జీవనోపాధిని మెరుగు చేయడానికి ఒక మంచి అప్రోచ్ మూసీ రివర్ బేసిన్ అథారిటీ ద్వారా తీసుకోవచ్చు. అందులో ప్రభుత్వం ఒక పాజిటివ్ ఇది చూపిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాలు కూడా కన్స్ట్రక్టివ్గా ఎంగేజ్ అవ్వడానికి మేము రెడీగా ఉంటాం. కానీ రివర్ ఫ్రంట్ అన్నది అది పర్యావరణ కోణంగా కావచ్చు, లేకపోతే ప్రజల హక్కుల కోణంగా కావచ్చు, అది ప్రజా ప్రయోజనం కాదు. అది ఇక్కడ కాదు, పూణేలో ప్రజలు అక్కడ చాలా వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్లో జరిగింది విశ్వామిత్రి ప్రాజెక్ట్, అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. జమ్మూలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఒక తెలంగాణలే కాకుండా దేశంలో వేరే వేరే చోట్లలో కూడా ఈ రివర్ ఫ్రంట్ అప్రోచ్ కాదు, అది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ వద్దు, రివర్ బేసిన్ అప్రోచ్ కావాలన్నది మేము కోరుకుంటున్నాం.